మీరు ఎలక్షన్ టైంలో కూడా మాకు భరోసా ఇచ్చారు, అప్పుడు ఆగినాయి, మరి ఇప్పుడు ఆగుతలేవు. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు బొమ్రాస్పేట పొలాలను గత 60-70 సంవత్సరాల సంధి కూడా వాళ్ళు పట్టాతోటి వ్యవసాయం చేసుకునే రైతులను ఇప్పుడు ఒక దొంగలు పడ్డట్టు పడి ఆ ల్యాండ్ అంతా కూడా 1049 ఎకరాలు ఏదో పాత పేరు చెప్పి దోసుకుందామని ఈ గవర్నమెంట్ వస్తున్నందుకు దీనికి అందరినీ కూడా రైతులను కాపాడే బాధ్యత మా మీద ఉన్నది. తప్పకుండా రైతుల వెంబడి మేము ఉంటాం. మా కేసీఆర్ ఉంటాడు, మా కేటీఆర్ ఉంటాడు. రైతుల రాజ్యం మన టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన వద్దుగా బాధలే బాధలు, బాధలే బాధలు, కబ్జలే కబ్జలు, కబ్జలే కబ్జలు. దీనికి ఈ రైతులను భరోసా నింపేందుకు, కాపాడేందుకు మన ఆపద్ బాంధవుడు, మన టైగర్, మన ఆర్ఏ ప్రవీణ్ గారు, పెద్దలు గౌరవనీయులు, అదే మాదిరిగా మన లక్ష్మారెడ్డి అన్న గారు, మన వైస్ చైర్మన్ మన మధుకర్ గారు, అనిత గారు, మన ముడిచింతలపల్లి చైర్మన్ మన రవి గారు, మన అనిత, మన ఎల్లుబాయ్ అమ్మ గారు, మన మేయర్ కావ్య గారు, చైర్మన్ ప్రణీత గారు, కొండల్ గారు, మిగతా టిఆర్ఎస్ నాయకులు, పెద్దలు, చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, స్థానిక నాయకులందరికీ కూడా, పత్రికా మిత్రులకు కూడా పేరు పేరున నమస్కారం. నాకు బాగా తెలుసు, నేను మంత్రి ఉన్నప్పుడు కూడా ఈ ల్యాండ్ విషయం నా దగ్గరకు వచ్చింది. నేను కలెక్టర్ ఆఫీసులోకి పోయినా, అప్పుడు కూడా ఆపినా. అప్పుడు కూడా ఇదే రవి, ఈ సత్యనారాయణ రాజు, వీళ్ళందరూ కూడా, రమణ, వీళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి. దీనికోసం మొత్తం అవగాహన ఉంది. కానీ మొత్తం అప్పుడు ధరణి ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా ఆ భూమిని కాపాడడం, వాళ్ళు కూడా భరోసాతో ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా భూభారత్ వచ్చింది. భూభారత్ అంతేంది, కొత్తగా కాంగ్రెస్ వచ్చిందంటేనే కబ్జా, కాంగ్రెస్ వచ్చిందంటేనే బస్ దోపిడీ. ఎక్కడ చూడు నువ్వు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వాళ్ళకు రైతులకు న్యాయం చేస్తామని గవర్నమెంట్ వచ్చింది. అంతటా న్యాయమే, ప్రతి జాగలో ఎగ్గొట్టేదే రైతులను. వాళ్ళు కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ ఎగ్గొట్టేది. మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాల 1 కోటి ఎకరాల చిల్లర 22A తీసుకొచ్చింది. ఆ 22A అంటే అర్థమే కాదు. మరి 22A సీఎంకు తెలియదా, కలెక్టర్లకు తెలియదా, రెవెన్యూ మంత్రికి తెలియదా? ఇది ఎందుకు వచ్చింది 22A? ఎన్నడూ లేని 70 సంవత్సరాల సంది పట్టాలున్నాయి, వ్యవసాయం చేసుకుంటారు, పాస్బుక్లు ఉన్నాయి, ధరణి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పాస్బుక్లు ఉన్నాయి, కొత్త పాస్బుక్లు వచ్చినాయి, భూభారతి వచ్చినాయి. కానీ 22A అడికెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు తెచ్చిర్రు? వీళ్ళంతా నిద్రపోతుర్రా? ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్? ఇంతమందిని అల్ల కల్లోలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, భూస్వాములను, వ్యవసాయం చేసుకుంటున్నాను, రైతులను, ఏదైనా చిన్న చిన్న ప్రతి ఒక్క దాంట్లో 22A. మళ్ళా వాళ్ళే ఎంఆర్ఓ తానికి వెళ్ళి, ఆర్డీఓ తానికి వెళ్ళి, కలెక్టర్ తానికి వెళ్ళి, మంత్రి, ప్రతి పైరవ్ చేసుకొని మళ్ళా రౌండ్ గా చక్రం కొడితే గానీ అది బయటికి వస్తలేదు. నిన్న మాత్రం దయదలిచి కనుకరించిండే మన సీఎం, నేను 22A ఉంటే అందరినీ కాపాడుతా అని. చాలా మంచి మాట చెప్పినావు. మరి 22 ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేయవా? నీ బాధ్యత కాదా? నువ్వు సీఎం కాదా మన రాష్ట్రానికి? అదంటే నిన్న బాధ్యత గల సీఎం లెక్క ఒక మాట ఇచ్చినావు, నేను ఇది కాపాడుతా అని. మరి ఇదేంటి బొమ్మరాజపేట ల్యాండ్ 1000 ఎకరాలది, ఇది నీకు బాధ్యత కాదా? స్థానిక కాంగ్రెస్ నాయకులకు బాధ్యత లేదా? ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఏ చేతవాడి చేస్తుర్రా? చేతవాడితో అవుతుందా? ఈ నంబర్లన్నీ ఎవరు మారిపోతున్నాయి? ఎట్లా చేతవాడితో మారిపోతున్నాయా? ఎవరిని తెలుస్తలేదా? ఎట్లకెళ్ళి మారుతున్నాయి ఈ నంబర్లన్నీ? ఎవరి పేరు మీద చెప్తున్నాయి? ఐటీసీ కంపెనీది 50 ఎకరాలు మాయమైపోయింది. మరి చేతవాడి మాయం చేసిరా? ఎట్లా మాయం చేసిరు? ఈ భూమి ఎవరి పేరు మీద పోయింది? ఎవరికి ఎక్కుతున్నది? ఎందుకు ఎక్కుతున్నది? ఎందుకు చేస్తున్నారు? 50 ఈయనది పాస్బుక్
1975లో ఉంది. 50 ఏళ్ళు అయిపోయింది పాస్బుక్ వచ్చి, ప్రొసీడింగ్ వచ్చి. అప్పటి సంది వ్యవసాయం చేసుకుంటుండు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఆ టైంలోనే పాస్బుక్ అయింది కదా. మరి ఇప్పుడు ఎందుకు మారుతుంది? ఎవడో వచ్చిండని, సాదా బైనామని, కోర్టు కేసు వేసిండని, ఏదో జర్రంతుందని, అమెరికాలో ఉన్నోడు ఇక్కడికి వచ్చిండని, 50 ఏళ్ల కింద పోయినోడు, 60 ఏళ్ల కింద పోయినోడు ఇప్పుడు వచ్చిండని వారికి మీరు హెల్ప్ చేస్తారు. ఈ చిన్న చిన్న రైతులు 6 ఎకరాలు, 5 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు వ్యవసాయం చేసుకొని బతుకుతురు. దీనికి పాస్బుక్ వాల్యూ లేదా? ఈ ధరణికి వాల్యూ లేదా? భూభారతికి వాల్యూ లేదా? ప్రొసీడింగ్ కు వాల్యూ లేదా? ఇవన్నీ ఇప్పుడు గోదావరిలో కలిపేసి చక్కగా ఎవరికి వస్తే వాని పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లయితుంది, ఏమవుతుంది? ఇవన్నీ మీరు గవర్నమెంట్ ఉందా లేదా, కలెక్టర్ ఉందా, ఆర్డీఓ ఉందా, అన్ని ఎంఆర్ఓనే మార్చేస్తాడా? ఏదనుకుంటే అది అవుతుందా? ఇట్లనే మమ్మల్ని చంపక తింటారా? ఇదే నా ప్రభుత్వం, ఇదే నా సీఎం, ఇదే నా మంత్రులు, ఇదే నా లెక్క? ఎవరు లేరా? అంతా చూస్తుండగానే పగడి దొంగ లెక్క లూటీ చేస్తారా? ఈ భూములను అంతా మాయం చేసేస్తారా? భూములంతా పేరు మార్చేస్తారా? భూములంతా దయచేసి నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎంక్వైరీ వేయాలి, ఈ రైతులను కాపాడాలి, ఈ భూములను కాపాడాలి. ఎందుకంటే మీరు కాపాడుతా అని చెప్తున్నారు, మీరు మాట ఇస్తున్నారు, కానీ కింద ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. మీరు డైరెక్ట్ గా దిగి ఇమీడియట్ గా బొమ్మరాజ్పేట రైతులను కాపాడాలి. స్థానిక నాయకులు కూడా రేపు ఓట్లు అడుగుతున్నారు, మేము ఎలక్షన్లు నిలబడతామంటున్నారు. మీకు బాధ్యత లేదా? ఈ రైతుల అన్యాయం అవుతుంటే మీరు రారా? వాళ్ళని పరామర్శించరా? వాళ్ళని కాపాడరా? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ సీఎంలు, మీ మంత్రిత్వానికి దొరకపోరా రైతులను? ఇది అవుతుందని ఇదే మాదిరిగా మన కోదండరామరెడ్డి సార్ వచ్చిండు, ఇదంతా భూమి తిరిగిపోయాడు, 1000 ఎకరాలు తిరిగిండు. ఆయన రిపోర్ట్ కూడా ఇచ్చిండు గవర్నమెంట్ కు. ఈ రైతులకు వీళ్ళకే న్యాయం జరగాలి, ఈ భూమి వీళ్ళకే ఉన్నది, ఈ పట్టాలని వీళ్ళది కరెక్ట్ అని చెప్పి రిపోర్ట్ కూడా ఇచ్చిండు. మరి కోదండరామరెడ్డి సార్ ఇచ్చిన దానికి కూడా వాల్యూ లేదా? ఆయన వచ్చిపోయిన దానికి కూడా లేదా? ఆయన ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆయన కూడా పెద్ద మనిషే. మీ పార్టీలో దాంట్లో కూడా పార్ట్ ఆఫ్ ఉన్నాడు కదా. అంత పెద్ద మనిషి కూడా ఈ పేద రైతులను కాపాడుతందుకు వచ్చినప్పుడు మీరు ఆయన మాట కూడా వినరా? దయచేసి నేను గవర్నమెంట్ కి చెప్తున్నా, ఈ భూమి మీరు కాపాడే బాధ్యత, రైతులను కాపాడే బాధ్యత మీది. తప్పకుండా మీరు కాపాడాలి, తప్పకుండా మేము వదిలేదే లేదు. బొంబిరాజ్పేట రైతుల తరఫున టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, మా కేసీఆర్, కేటీఆర్ ఉంటాడు. మేము వాళ్ళకి అండా నిలబడతాం. ఎవడొస్తాడో రమ్మని, ఎట్లా వస్తుందో పేరు మారుతుందో చూడమని గ్యారంటీగా మేము వాళ్ళ తరఫున ఉంటాం. ఒక్క గుంట, ఒక్క భూమి కూడా ఇవ్వం వాళ్ళకి. మేము తప్పకుండా ఇక్కడనే ధర్నా చేస్తాం, వాళ్ళని వదలం. ఎవడొస్తాడో చూస్తాం. ఈ ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ వీళ్ళంతా మోసం చేసి ప్రభుత్వానికి కకృతి పడి వీళ్ళు రాత్రి పేరు మార్చుతున్నారు. వీళ్ళందరూ వీళ్ళని కూడా భర్తం. ఎందుకంటే ఎవరిని ఇడిచేదే లేదు. తప్పకుండా రైతుల పక్షాన ఉంటాం. మా కేసీఆర్ తప్పకుండా మమ్మల్ని అందరూ ఇక్కడ పంపించిండు. తప్పకుండా ఆయన పేరు నిలబెట్టి, తప్పకుండా భూభారతి వచ్చినాకనే వాళ్ళు ఆగమవుతున్నారు. తప్పకుండా రైతులను కాపాడాలి. సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మంత్రులకు కూడా చెప్తున్నా, ఈ భూమి వాళ్ళది, వాళ్ళకు పట్టా ఇవ్వాలి. వాళ్ళకి పట్టా ఉంది. 50 ఏళ్ల సంది వాళ్ళు జరగకుంటున్నారు. దాన్ని ఎక్కడ కూడా ఎవరికో వచ్చిన బినామీ, సాదా బైనామీ అని చెప్పి పేరుతోటి రాస్తే మేము వినము. తప్పకుండా వాళ్ళ పక్షాన్ని ఉంటాం, వాళ్ళ భూమి కాపాడుతాం, వాళ్ళ ఎంబడి ఉంటామని కూడా మనం చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. మల్లారెడ్డి సార్ గారికి మరొకసారి శిరసాభివందనం, పదాభివందనం సార్. మా రైతుల గురించి పెద్ద ఎత్తున మీరు ఆ రోజు సపోర్ట్ ఇచ్చారు, ఈ రోజు కూడా చెప్తా ఉన్నారు. మా రైతులకు ఇదే విధంగా మీ అండదండలు ఉండాలి, మమ్మల్ని కాపాడాలి, కడుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే పేద రైతులు ఉన్నారు, ధనిక రైతులు ఉండొచ్చు. ధనిక రైతులు అంటే కోట్లకు పోతారు, కానీ పేద రైతులకు ఎలాంటి అవకాశాలు లేవు. కాబట్టి వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు అందించి బొమ్మరాజ్పేటకు పునర్జీవనం పోయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. పెద్దలు ఒక చిన్న పాట అన్న ప్లీజ్ రైతుల కోసం.